తెలంగాణ నీటి వనరుల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతుంది. తెలంగాణకు దక్కవలసిన నీరు పక్క రాష్ట్రాలకు తరలిపోతుంటే చూస్తూ కూర్చున్న ముఖ్యమంత్రి కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తెలంగాణ రైతులు నీటి కోసం గోసపడుతుంటే పక్క రాష్ట్రాలకు తరలిపోతున్న నీటిని చూసి తెలంగాణ రైతులు కంటతడి పెడుతుంటే ముఖ్యమంత్రి కళ్ళల్లో ఆనందం మనం చూసినాం. ఈరోజు ఏ ప్రాజెక్టులు అయితే పనికి రావని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా వస్తున్నాడో, ఏ ప్రాజెక్టులు అయితే పనికి రాకుండా కట్టినని ప్రతిపక్ష పార్టీల మీద దుమ్మెస్తి పోస్తున్నాడో, ఏ ప్రాజెక్టులు అయితే పనికొస్తాయని చెప్తున్న రిటైర్డ్ ఇంజనీర్లని ఈరోజు ముఖ్యమంత్రి బెదిరించేటట్టు మాట్లాడుతున్నాడో, ఆ కుట్రలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఏ రిటైర్డ్ ఇంజనీర్లు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సలహాలు ఇచ్చిండ్రో ఆ రిటైర్డ్ ఇంజనీర్లను ముఖ్యమంత్రి దూషించిండు. ఆ ముఖ్యమంత్రి దూషించిన ఒక ఇంజనీర్నే పెంటారెడ్డి గారిని ఒక రిటైర్డ్ ఇంజనీర్, ఆయన ఇప్పటికీ కూడా ఏ ప్రాజెక్టులు అయితే బీఆర్ఎస్ పార్టీ హయాంలో కట్టిండ్రో ఆ ప్రాజెక్టులన్నింటికీ ఆయన దగ్గరుండి చూసుకున్న వ్యక్తి, రిటైర్డ్ ఇంజనీర్ తరఫున సలహాలు సూచనలు ఇచ్చిన వ్యక్తి ఆయన ముఖ్యమంత్రి కార్యాలయంలో ఇప్పటికీ కూడా ఉన్నారు. ఆయన నేతృత్వంలో లేదా ఆయన పర్యవేక్షణలో ఈరోజు పాలమూరు రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల పథకానికి సంబంధించి నార్లాపూర్ పంపును ప్రారంభించారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. 2023 సెప్టెంబర్లో ఆల్రెడీ ఒకసారి వెటరన్ జరిగిన తర్వాత దాన్ని కంటిన్యూస్గా వాడచ్చు, నిరవధికంగా వాడచ్చు. కానీ దాన్ని వాడకుండా దాదాపు మూడేళ్ల పాటు ఆ పంపుని పడావు పెట్టి ఈరోజు రైతుల నుంచి ఒత్తిడి పెరిగేసరికి, ప్రతిపక్ష పార్టీల నుంచి ఒత్తిడి పెరిగేసరికి, టీ న్యూస్, నమస్తే తెలంగాణ లాంటి మీడియా నుంచి ఒత్తిడి పెరిగేసరికి రాష్ట్ర ప్రభుత్వం కదిలింది. రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది. నార్లాపూర్ పంపును ప్రారంభించి ఆ నార్లాపూర్ రిజర్వాయర్ని నింపుతుంది. ఇది ఈరోజు ప్రతిపక్ష పార్టీలు కానీ రైతులు కానీ సమైక్యంగా ఉండి సంఘటితంగా ఉండి రైతులు ప్రశ్నిస్తుంటే, రైతులు బరాబర్ అడుగుతుంటే ప్రభుత్వం కదలిక వచ్చింది. ఏ నార్లాపూర్ రిజర్వాయర్ పంపులనైతే నీళ్ళెత్తి ఎక్కడ పోయాలని ముఖ్యమంత్రి నెల కూడా తిరగకముందే అదే నార్లాపూర్ పంపుని మొదలుపెట్టి నార్లాపూర్ రిజర్వాయర్ని నింపుతున్నారు. ఇదే కుట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నది తెలంగాణ మీద. తెలంగాణలో ఉన్న ఎత్తిపోతల పథకాలకి సంబంధించి ఈ పథకాలు పనికిరావు, ఈ పథకాల్లో పంపులు వేస్ట్గా పెట్టినరు, పంపులకు పైసలు వృధా, ఆ పంపుల నుంచి నీరు పంపు చేస్తే కరెంటు వృధా అని మాట్లాడుతున్న ముఖ్యమంత్రి ఈరోజు నార్లాపూర్ పంపును ప్రారంభించిండ్రు. తెలంగాణ రైతులారా గుర్తుపెట్టుకోండి, తెలంగాణ రైతాంగం గుర్తించండి. తెలంగాణ రైతాంగం ఒకటి మీరు బరాబర్ అడగాలి. ఏ నార్లాపూర్ పంపు అయితే నెల రోజుల కింద మీరు పనికి రాదన్నారో, దానివల్ల ఉపయోగం లేదన్నారో, దాన్ని పంపు చేస్తే అక్కడ వాటర్ పంపు చేస్తే ఉపయోగం లేదన్నారో, ఈరోజు అదే నార్లాపూర్ పంపుని మీరు మొదలుపెట్టినరు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? కన్నేపల్లి కూడా అదే చెప్తుంది. కన్నేపల్లి దగ్గర కూడా నీరు ఎత్తిపోయొచ్చు అని బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది, రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తున్నారు. వ్యవసాయం తెలిసిన, ప్రాజెక్టులు తెలిసిన ప్రతి ఒక్కరు చెప్తున్నారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినిపించుకుంటేందుకు సిద్ధంగా లేడు. ఎందుకంటే కన్నేపల్లి దగ్గర పంపులను ఆన్ చేస్తే ఆ నీళ్లతోటి అన్నారం, సుందిల్లా బ్యారేజ్లను నింపితే మళ్ళీ నేను ఏ ప్రాజెక్టులు అయితే కూలిపోయిందన్నానో, ఏ ప్రాజెక్టులు అయితే పనికి రాకుండా పోయినాయన్నానో ఆ ప్రాజెక్టులు ఈరోజు పనికొచ్చే ప్రాజెక్టులు అయిపోయినాయి అని ప్రజలు విమర్శిస్తారు. రైతులకు వాస్తవాలు తెలుస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కుట్ర పన్నుతున్నాడు. ఈ కుట్రల వల్ల ఏమవుతుంది? ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఆ గోదావరి దగ్గర, ఇబ్రాహీంపట్నం దగ్గర గోదావరి కృష్ణా జలాలను సంగమం అయ్యే దగ్గర ఈరోజు గంగా హారతి లేదా గోదావరి హారతి నిర్వహించిండు. అంటే అక్కడ గోదావరి నీళ్లు కృష్ణానది వరకు పోతున్నాయి, కృష్ణా జిల్లా ఇబ్రాహీంపట్నం వరకు పోతున్నాయి. కానీ ఆ గోదావరి నీళ్లు మన కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లా ప్రజలకు మాత్రం ఆ నీరు అందుతలేవు. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్ర. నీళ్ళన్నీ పోతున్నాయి, కిందికి పోతున్నాయి, కింద వాళ్ళన్ని రిజర్వాయర్లు నింపుకుంటున్నారు. మనం ఒకసారి చూస్తే తెలంగాణలో ఈ సంవత్సరం తెలంగాణలో ఉన్న రిజర్వాయర్లలో నీటి నిల్వలు కనిష్ట స్థాయికి చేరిపోయినాయి. దక్షిణ భారతదేశంలో మన రాష్ట్రం అట్టడుగున ఉన్నది. రిజర్వాయర్లో నీటి నిల్వల విషయంలో మన రాష్ట్రం అట్టడుగున ఉన్నది. ఇప్పటి వరకు ప్రస్తుత నీటి నిల్వ 12.92 టీఎంసీలు ఉన్నాయి తెలంగాణలో ఉన్న రిజర్వాయర్లలో. 2 రిజర్వాయర్లు శ్రీశైలం, నాగార్జున సాగర్ పక్కన పెడితే మిగతా 7-8 రిజర్వాయర్లలో నీటి నిల్వ, 7-8 రిజర్వాయర్లు ఎస్ఆర్ఎస్పి, ఎల్లంపల్లి, మిడ్ మానేర్, నిజాం సాగర్,
కడెం అట్లాగే జూరాల ఈ ప్రాజెక్టులో నీళ్లు అడుగంటినాయి. ఈ తెలంగాణలో ఈ పరిస్థితి ఉంటే వాస్తవానికి నిరుడు పోయిన సంవత్సరం ఇదే టైంకి 50.98 టీఎంసీల నీళ్లు తెలంగాణ రిజర్వాయర్లలో ఉండే. అదే సాధారణంగా అయితే 30 టీఎంసీలైనా కనీసం ఉండాలి. కానీ ఇప్పుడు ఏమైపోయింది, లోటు ఎంత ఉందంటే 32.93 టీఎంసీల లోటు మన దగ్గర ఉంది. వాస్తవానికి నిరుడు నేను తప్పు సంఖ్య చెప్పిన, నిరుడు 30.31 టీఎంసీలు ఉండే. అయితే ఇప్పుడు సాధారణ నిల్వ 9.26 టీఎంసీలు ఉండగా మనకు 32% లోటు, 32 టీఎంసీల లోటుంది. అదే ఆంధ్రాలో దక్షిణ భారతదేశంలోనే రిజర్వాయర్లో నీటి నిల్వలు ఉన్న రాష్ట్రం మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత నీటి నిల్వ తెలంగాణకి దాదాపు 2.5 రెట్లు ఎక్కువ ఉంది. తెలంగాణలో 12.92 టీఎంసీల నీళ్లు తెలంగాణ రిజర్వాయర్లలో ఉంటే ఆంధ్ర రిజర్వాయర్లలో 30.08 టీఎంసీల నీరు ప్రస్తుతం నిల్వ ఉంది. వాళ్ళకు నీళ్లు వచ్చినట్టుగా తీసుకుపోయి అన్ని రిజర్వాయర్లను నింపుకున్నారు. ఆ పని మనం కూడా చేయొచ్చు, కానీ మన ముఖ్యమంత్రి చేయలేదు. తెలంగాణ రైతాంగానికి ద్రోహం చేసిండు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అదే ఆ నిరుడు ఆంధ్రప్రదేశ్లో 62 ఇదే టైంకి 62.13 టీఎంసీల నీరుండే. అదే సాధారణంగా అయితే 24.79 ఉండాలి. కానీ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నది 30.8. ఎల్ నినో అని చెప్తున్న సీజన్లో కూడా ఆంధ్రప్రదేశ్లో రిజర్వాయర్లలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. ఎక్కడి నుంచి పోయినాయి ఆ నీళ్లు? వాళ్ళకి నీళ్లు పోయేది ఇంకా వేరే ఎక్కడి నుంచో రావు. వాళ్ళకి నీళ్ళు వచ్చేది గోదావరి కృష్ణాల నుంచే. గోదావరి కృష్ణా నీళ్ళ మీద డిపెండ్ అయిన ఆంధ్రప్రదేశ్లో ఇన్ని నీళ్లుంటే గోదావరి కృష్ణ తెలంగాణ నుంచి పోతాయి. తెలంగాణలో ఎందుకింత దుస్థితి? ఇది తెలంగాణ మీద రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్ర. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఆయనకున్న సాన్నిహిత్యాన్ని మరొకసారి రీఇన్ఫోర్స్ చేస్తేందుకు రేవంత్ రెడ్డి ఈ నీళ్ళని కిందికి వదిలిపెడితే వాళ్ళు ఒడిసి పట్టుకున్నారు. ఇది మన రాష్ట్రంలో ఉన్న దుస్థితి. అందుకే ఈరోజు మనం బరాబర్ అడుగుదాం. తెలంగాణ రైతాంగం పక్షాన, తెలంగాణ రైతుల పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బరాబర్ అడుగుదాం. ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నార్లాపూర్ పంప్ హౌస్ పనిచేయని పంప్ హౌస్ అన్నారు, పనికి రాని పంప్ హౌస్ అన్నారు, ఉపయోగం లేని పంప్ హౌస్ అన్నారు, నీళ్లు ఎత్తి ఎక్కడ పోయాలి, నీళ్ళు ఎత్తితే ఏం చేయాలని చెప్పేసి అన్నారు. కానీ ఈరోజు అదే పంపుని మీరు ఆన్ చేసిండ్రు. మిగతా క్షమించాలి, కన్నేపల్లిలో కూడా మీరు పంపులు ఆన్ చేసే అవకాశం ఉంది. కన్నేపల్లిలో ఆన్ చేస్తే కాళేశ్వరం నదీ పరివాహక ప్రాంతంలో, కాళేశ్వరం ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో ఉన్న రైతులందరూ వ్యవసాయం చేసుకుంటున్నందుకు వీలుంటుంది. కానీ మీరు ఆ పని చేస్తలేరు. అందుకే ఈరోజు మేము ప్రశ్నించదలుచుకున్నాం, తెలంగాణ రైతుల పక్షాన్ని ప్రశ్నించదలుచుకున్నాం. తెలంగాణ రైతులు గ్రామానికి పోతుంటే మా విలేకరులతోటి ఇదే అంటున్నారు, ఎందుకు ఈ ముఖ్యమంత్రి ఈ పంపులను ఆన్ చేస్తలేడు? కన్నె పంపులను ఆన్ చేస్తే సుందిల్లా, అన్నారం బ్యారేజీలను నింపితే నీళ్లు లక్షణంగా వస్తాయి కదా, ఎందుకు మీరు అవి ఆన్ చేస్తలేరు? నార్లాపూర్ పనికిరాదన్నది మీరు ఆన్ చేసినప్పుడు కన్నేపల్లి దగ్గర కూడా పనికొచ్చే పంపులే ఉన్నాయి, వాటిని ఆన్ చేయాలని చెప్పేసి రైతులు డిమాండ్ చేస్తున్నారు. అందుకే బరాబర్ అడుగుదాం. దేశంలో ఎక్కడా లేని జల దుర్భిక్షం తెలంగాణలో ఎందుకున్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? కన్నేపల్లి కాడ నీళ్లు ఎత్తిపోసుంటే ఇప్పుడు ఈ దుస్థితి ఉండేది కదా. పక్క రాష్ట్రాల్లో అంత నీళ్లు ఎందుకున్నాయి? తెలంగాణ నుంచి పారే నదులతోటే వాళ్ళు రిజర్వాయర్లు నింపుకుంటుంటే తెలంగాణ రిజర్వాయర్లను, తెలంగాణ చెరువులను మీరు ఎందుకు ఎండబెడుతున్నారు? బరాబర్ అడుగుదాం. గోదావరి కృష్ణాకు ఎగువన ఉన్న తెలంగాణలో నీళ్లుండవు, కింద ఉన్న ఏపీలో మాత్రం పుష్కలంగా నీళ్లుంటాయి. ఇది రేవంత్ మీ సోయలేనితనం కాదా? గురుదక్షిణ ఫలితం కాదా? బరాబర్ అడుగుదాం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఇన్ని రోజులు పడావు పెట్టినావు. నార్లాపూర్ కాడ ఎత్తిపోస్తున్న కృష్ణా జలాలు కేసీఆర్ కృషి ఫలితం కాదా? మరి కన్నేపల్లి కాడ ఎప్పుడు నీళ్ళు ఎత్తిపోస్తావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? బరాబర్ అడుగుదాం. బయటకు వచ్చిన బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మాజీ మంత్రి తెలంగాణలో ఉన్న నదుల మీద మంచి పట్టున్న నాయకుడు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు మనతో ఉంటారు. ఆయనతో కలిసి మాట్లాడదాం, ఆయనతో కలిసి ఈ ప్రభుత్వాన్ని బరాబర్ అడుగుదాం.